వెల్కమ్ బ్యాక్ టు ఫుట్బాల్ ఫ్యాన్ క్లబ్. ఈ వీడియోలో ఫీఫాలో ఉన్న డివిజన్స్ గురించి, వాటిలో ఉన్న లీగ్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సెకండ్ పార్ట్లో టాప్ 5 ఫుట్బాల్ లీగ్స్ మరియు వాటిలో ఉన్న టాప్ టీమ్స్ అండ్ ఇండియన్ ఫుట్బాల్ లీగ్స్ గురించి చేశాను. ముందుగా ఫీఫా గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఫీఫా ఫుల్ ఫామ్ ద ఫెడరేషన్ ఇంటర్నేషనలే దే ఫుట్బాల్ అసోసియేషన్. దీన్ని 1903లో స్థాపించారు. అయితే ఇంతకుముందు ఇంగ్లాండ్ మరియు యూరోప్లోని కొన్ని ఇతర దేశాల్లోనే ఫుట్బాల్ ఆడేవాళ్ళు. అప్పటికి ఇంకా వరల్డ్ వైడ్గా ఆడటం అంత ఆర్గనైజ్డ్గా లేదు. సో యూరోప్లోని కొన్ని దేశాలు అంటే స్పెయిన్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, స్వీడన్ అండ్ డెన్మార్క్ కలిసి ఫుట్బాల్కి ఒక గవర్నింగ్ బాడీని స్థాపించాలని అనుకున్నాయి. అప్పుడే ఫీఫాని స్థాపించారు. అప్పట్లో ఫుట్బాల్ ఆడే దేశాల్లో అందరూ ఒకే రూల్స్ని పాటించేవారు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లాండ్లో ఆడే ఫుట్బాల్లో గాల్లో ఉన్న బాల్ కిందకి వచ్చాక చేత్తో పట్టుకునేవారు, కాలితో కంట్రోల్ చేసేవారు కాదు. అలాగే ప్లేయర్స్ బాల్ని డ్రిబుల్ చేయటానికి ఉండేది కాదు. వాళ్ళు అస్తమానం పాస్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లేవారు. అలాగే గోల్ పోస్ట్కి రైట్ అండ్ లెఫ్ట్ మాత్రమే పోల్స్ ఉండేవి, పైన క్రాస్ బార్ ఉండేది కాదు. దీంతో ప్లేయర్ బాల్ని ఎంత పైకి కొట్టినా సరే అది గోల్ కిందకి తీసుకునేవారు. అంతేకాకుండా అప్పట్లో రెఫరీ, గోల్ కీపర్ ఉండేవాళ్ళు కాదు. ఎంత ర్యాష్గా ఆడినా సరే వాళ్ళకి పనిష్మెంట్ అంటూ ఉండేది కాదు. అంటే రెడ్ అండ్ ఎల్లో కార్డ్ వాళ్ళు అప్పట్లో ఉండేవి కాదు. అప్పట్లో టచ్ లైన్స్ కూడా ఉండేవి కాదు. సో అందుకని అందరూ కలిసి ఒకే రూల్స్ ఉండాలని అనుకున్నారు. దీన్ని 1903లో అమలు చేశారు. ఆ తర్వాత వరల్డ్ కప్ స్టార్ట్ చేయటం, ఫుట్బాల్ని గ్లోబల్ స్టేజ్కి తీసుకెళ్లడం, రెడ్ అండ్ ఎల్లో కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఫీఫా డెవలప్ అయింది. ఇలా ఫీఫా ముందు కొన్ని దేశాలతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అన్ని దేశాలు కలిపి 6 డివిజన్స్గా ఏర్పడింది. ఈ డివిజన్స్ వరల్డ్లో ఉన్న కాంటినెంట్స్ని బేస్ చేసుకొని ఏర్పడ్డాయి. డివిజన్ 1 CONCACAF కాన్ఫెడరేషన్ ఆఫ్ నార్త్ సెంట్రల్ అమెరికా అండ్ కరేబియన్ అసోసియేషన్ ఫుట్బాల్. ఈ డివిజన్లో MLS అండ్ మెక్సికన్ ప్రిమేరా డివిజన్ చాలా పాపులర్. డివిజన్ 2 CONMEBOL. ఇది స్పానిష్ భాషలో ఉంటుంది. దీన్ని స్పానిష్ భాషలో కాన్ఫెడరేసియాన్ సుడామెరికానా దే ఫుట్బాల్ అని అంటారు. దీన్నే ఇంగ్లీష్లో సౌత్ అమెరికన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ అని కూడా పిలుస్తారు. ఈ డివిజన్లో ప్రిమేరా డివిజన్ ది అర్జెంటీనా, కాంపియోనాటో బ్రెజిలేరో సిరియే అండ్ కేటగోరియా ప్రిమేరా ఏ ఇక్కడ పాపులర్. అంటే అర్జెంటీనా, బ్రెజిల్ అండ్ కొలంబియా లీగ్స్ ఇక్కడ పాపులర్. డివిజన్ 3 UEFA యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్స్. ఇక్కడ చాలా పాపులర్ లీగ్స్ ఉన్నాయి. దీంట్లోనే వరల్డ్ పాపులర్ లీగ్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నేను సెకండ్ పార్ట్లో స్పెషల్గా యుఎఫ్ఆని బేస్ చేసుకొని వీడియో చేశాను. దాంట్లో మీరు వీటిని తెలుసుకోవచ్చు. డివిజన్ 4 ది ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. దీంట్లో మన ఐ లీగ్ అండ్ ISL లీగ్ ఉన్నాయి. అంతేకాకుండా చైనా సూపర్ లీగ్ అండ్ J లీగ్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఏషియాలో చాలా లీగ్స్ ఉన్నాయి, కానీ ఈ 3 లీగ్స్కే ఎక్కువ పాపులారిటీ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే చైనా లీగ్లో చైనీస్ ప్లేయర్స్ ఎక్కువగా ఉండరు. జపాన్లో కూడా అంతే. ప్లేయర్స్ రిటైర్ అయ్యే ముందు ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చైనా అండ్ జపాన్ వాళ్ళు ఎక్కువ మనీ ఇచ్చి ఒకప్పుడు మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని కొంటారు. మన లీగ్కి వస్తే ఐ లీగ్లో ఎక్కువ శాతం మన దేశంలో ఉన్న ప్లేయర్స్నే వాడుతుంటారు, కానీ ISL మాత్రం ఎక్కువ ఫారిన్ ప్లేయర్సే ఉంటారు. దీనికి కారణం ఏంటంటే ISLలో చాలామంది ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తారు, మరియు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి వాళ్ళు మినిమం అందరూ విన్ అవ్వాలని కోరుకుంటారు. అయితే మన దేశంలో ఉన్న ఫుట్బాల్ అకాడమీస్ వల్ల ప్లేయర్స్ని అంతగా ట్రైన్ చేయరు. ఇండియన్ ప్లేయర్స్ టెక్నికల్గా, టాక్టికల్గా లేదా ఫిట్నెస్లోనూ ఎప్పుడూ వెనకబడే ఉంటారు. అందుకని మన ఇండియన్ టీమ్స్ ఎక్కువ ఫారిన్ ప్లేయర్స్ని కోరుకుంటారు. రీసెంట్గా 2018 వరల్డ్ కప్ ఫైనల్లో పార్టిసిపేట్ చేసిన క్రొయేషియా టీమ్ మేనేజర్ ఈ ఫాల్ట్ని ఎత్తి చూపెట్టారు. మన ఇండియన్ ప్లేయర్స్ కూడా అవకాశం ఇచ్చి వాళ్ళకి కూడా టాక్టికల్గా డెవలప్ చేయాలని అన్నారు. ఇలా చేయకపోతే వరల్డ్ కప్కి ఇండియా ఎప్పుడూ క్వాలిఫై అవ్వలేదని అన్నారు. డివిజన్ 5 OFC. దీనికి ఫుల్ ఫామ్ ఓషియానా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. వీటి కింద న్యూజిలాండ్, గునియా, ఫీజీ, టోంగా అండ్ అదర్ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ ఉన్నాయి.
ఇది అంతగా పాపులర్ కాకపోయినా ఇక్కడ కూడా మంచి టీమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మంచి నేషనల్ ప్లేయర్స్ వచ్చారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పార్ట్ 2ని తప్పకుండా చూడండి.